హాయ్, ఎలా ఉన్నారు? మన ఇంట్లో ఏ పండగ వచ్చినా, ఏ శుభకార్యం వచ్చినా, స్వీట్ చేసుకోవాలనిపించినా చాలా ఈజీగా త్వరగా చేసుకునే రెసిపీ ఏది అంటే సేమియా అనే చెప్తాను. ఈ సేమియాని చల్లారినా కూడా చిక్కపడకుండా చాలా టేస్టీగా అలాగే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అవుతూ నేను చెప్పిన కొలతలతో సేమియా చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అయితే ఆలస్యం చేయకుండా సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని దానిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి హీట్ అయిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్, మన ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు, బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్ వీటిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. నేను తక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను కాబట్టి అన్నీ ఒకసారి ఫ్రై చేసేసుకున్నాను. మీరు జీడిపప్పు, బాదం కాస్త ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటిని సెపరేట్ చేసేసుకుని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం అదే కళాయిలో సేమియాని కూడా ఫ్రై చేస్తాము. మీకు కావాలి అంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుని 1 కప్పు సేమియా పుల్లలను తీసుకుని మంటని అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ సేమియా పుల్లలు కాస్త దూర రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే అన్నీ కరెక్ట్గా వేగుతాయండి. ఈలోపు మనం ఒక బౌల్ తీసుకుని దానిలోకి వాటర్ని తీసుకుని బాయిల్ చేసుకుందాము. దీనిలోకి 2 కప్పుల వాటర్ని తీసుకుని నేను వేడి చేసుకుంటున్నాను. అలాగే పక్క పొయ్యి మీద సేమియా పుల్లల్ని వేపుతూ ఉండండి. వాటర్ ఇలా మరుగుతూ బాగా బాయిల్ అవ్వాలి. అలాగే మనం ఈలోపు సేమియా పుల్లలు కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం తీసుకున్న వాటర్ని యాడ్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి సేమియా పుల్లలు బాగా ఉడుకుతాయి. అలాగే కూల్ వాటర్ వేస్తే సేమియా పుల్లలు నానిపోయి ముద్దగా అయిపోతాయండి. ఇలా వేడివేడి వాటర్ వేయడం వల్ల సేమియా పుల్లలు విడివిడిగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం వాటర్ బాయిల్ చేసిన గిన్నెలోనే 3 కప్స్ చిక్కటి పాలను తీసుకోవాలండి. ఈ సేమియాలోకి చిక్కటి పాలు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. 3 కప్పుల పాలను తీసుకుని మరగనివ్వాలి. ఈలోపు మనకి పక్క స్టవ్ మీద సేమియా పుల్లలు కూడా ఇలా ఉడుకుతూ ఉంటాయండి. వీటిని ముద్ద కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఉడకబెట్టుకోవాలి. మనం తీసుకున్న పాలు చిక్కగా ఉన్నాయి కాబట్టి కాస్త త్వరగానే పొంగిపోతాయి. వీటిని పొంగనివ్వకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ కాస్త ఎక్కువసేపు మరగనివ్వాలండి. ఇలా మరగడం వల్ల పాలు చిక్కబడి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఈలోపు మనకి సేమియా పుల్లలు ఉడికినాయేమో టెస్ట్ చేసుకుందాము. మొత్తం వాటర్ అంతా అయిపోయి ఇలా మొత్తం ఉడికిపోతాయి. ఇప్పుడు మనం సేమియా పుల్లను తీసుకుని చూడండి. ఇలా కాస్త బ్రేక్ అయిందంటే మనకి సేమియా పుల్లలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు మరుగుతున్న పాలను తీసుకుని ఈ సేమియా పుల్లల్లోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడిని తీసుకున్నాను. అలాగే కాస్త కూల్గా ఉంటుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా తీసుకున్నానండి. మీకు మిరియాలు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకున్నానండి. మనకు ఆల్రెడీ పాలు వేడిగా ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఈ సేమియా ఉడకనవసరం లేదండి. వీటిని బాగా కలిపేసుకుని కాస్త 2-3 పొంగులు వచ్చే వరకు ఈ పాలని మరగనివ్వండి. కాస్త హెల్తీగా ఉండాలని చెప్పేసి నేను ఈ సేమియాలోకి పంచదార కాకుండా బెల్లాన్ని యూజ్ చేస్తున్నానండి. కాబట్టి ఈ సేమియా గోరువెచ్చగా బాగా చల్లారే వరకు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన ఉంచుకోండి. ఇలా గోరువెచ్చగా చల్లారిన తర్వాత నేను 3/4 కప్పు బెల్లాన్ని తీసుకున్నానండి. 1 కప్పు సేమియా పుల్లలకి నాకు 3/4 కప్పు బెల్లం అయితే స్వీట్ సరిపోయింది. మీరు కాస్త స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే 1 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఈ సేమియా చల్లారినా కూడా చిక్కబడకుండా ఉంటుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సేమియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. అయితే మీరు కూడా ఈ ఫెస్టివల్కి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.